హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ కనుమ రోజు అయితే మనం చికెన్తో బోల్డ్ వెరైటీస్ అయితే వండుకోబోతున్నాము. అదంతా కూడా ఈ వ్లాగ్లోనైతే చెప్తాను. చికెన్ తోటి అయితే మనం చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కబాబ్స్ అవన్నీ వండుకుంటాము. సో ఈరోజు అయితే నేను నా బ్యాక్గ్రౌండ్ చూడండి, వెనకాల లేటు ఉన్నాయి, అట్టి చెట్లు ఉన్నాయి, విలేజ్ థీమ్. సో నా వెనకాల అయితే మొత్తం గ్రీనరీ ఉన్నాయి. ఈరోజు అయితే నేను గ్రీనరీ థీమ్లో మనందరికీ ఇష్టమైన కట్టెల పొయ్యితో అయితే నేను వండుతున్నాను. కట్టెల పొయ్యితో ముందైతే మనం చికెన్ బిర్యానీ ఎలా వండుకోవాలో మీకు చెప్తాను. ఈ కట్టెల పొయ్యి మీద మనం ఈరోజు చికెన్ బిర్యానీ అయితే వండుకుంటున్నాము. ఈ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. మీరైతే కన్ఫర్మ్గా దీన్ని అయితే చూడండి. ఒకవేళ కట్టెల పొయ్యి మీద లేదనుకోండి, గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. కానీ మీరే చెప్పండి, కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకే ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద చేద్దాము. ముందుగా మన ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే చికెన్ బిర్యానీలోకి ఫస్ట్ మనమైతే ఒక కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీలోకి కావాల్సిన ధనియాల పొడిని తయారు చేసుకుందాము. ఇప్పుడు మనమైతే ధనియాలని ఏ నూనె కూర వేసుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ధనియాలన్నీ కూడా మనకి రోస్ట్ అవ్వాలి ముందుగా. సో ఇంత మనం ఈ ధనియాలను బాగా ఫ్రై చేసుకోవాలి. కట్టెల పొయ్యి మీద కాబట్టి మన చికెన్ బిర్యానీ కూర టైం పట్టకుండా ఈజీగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనమైతే ఈ ధనియాలని బాగా ఫ్రై చేసుకున్నాము చొక్క నూనె లేకుండా. మనం ఏం చేయాలంటే ఈ పట్టికరతోటి అయిపోయింది కాబట్టి అంతా కూర ఈ ధనియాలని ఇందులో వేసుకుందాము. బాగా ఫ్రై అయింది ధనియాలు. సో ధనియాలు చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇలాగే మనకు ఫ్రై అవ్వాలి, మరీ మాడిపోకుండా ఇలా ఫ్రై అయింది. మనకి స్పైసెస్ చేసుకోవాలి. ఇదైతే బిర్యానీ ఆకులు, ఇది పువ్వు, చెక్క, లవంగం అవన్నీ కూడా ఇందులో అయితే వేసుకుందాము. బిర్యానీకి కావాల్సిన గరం మసాలా అయితే తయారు చేసుకుందాం. ముందుగా ఈ స్పైసెస్ అన్నీ కూడా మనం అయితే వేసుకున్నాము. వేసుకొని దీన్ని కూడా నూనె వేయకుండా ఫ్రై చేసుకోవాలి బాగా. ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అవుతూనే మన బిర్యానీ మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో మనం బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడైతే ఈ బిర్యానీ ఆకులను అయితే తీద్దాం ఫస్ట్. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇది కూడా తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన గరం మసాలాలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ రెండు అయితే మనకి మెయిన్ చల్లారాలి. చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుందాము. దీనికి మనం అల్లం అన్నది చూడండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే కొద్దిగా ఎల్లుల్లిపాయలు, ఈ రెండు ఉంటే మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేసుకుందాము. ఈ పేస్ట్ అన్నది మనకి బిర్యానీలోకి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి అప్పటికప్పుడే మనం ఫ్రెష్గా అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుందాం. ఇది ఈలోపు అయితే చల్లారుతుంది. చికెన్ బిర్యానీలోకి మనం ఎగ్స్ అనేవి వేసుకుందాము. నీళ్ళు వేసుకొని కొద్దిగా గుడ్లన్నీ వేసుకుందాం. ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీలోకి ఎగ్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి 3 గుడ్లను అయితే నేను ఉడకబెడుతున్నాను. చూడండి ఇదంతా కూడా మనకైతే ముందు బాయిల్ అవ్వాలి. ఈ గుడ్ల కూర మనకి ఫాస్ట్గానే అయిపోద్ది. కట్టెల పొయ్యి మీద మనం ఈ గుడ్లను అన్నది బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మన ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయింది. చూడండి ఇదంతా కూర బాయిల్ అయిపోయింది కాబట్టి మనం బయటకు తీసుకుందాం. ఇప్పుడైతే మనం ఈ ఎగ్స్ అన్నది బయటికి తీసుకున్నాము. మనం ఏం చేయాలంటే ఎగ్స్లో ఉన్న వాటర్ తీసి పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు మనమైతే ఇందాకల గుడ్లను అన్నది మనం బాయిల్ చేసుకున్నాము. ఆ గుడ్లను అన్నిటిని కూడా ఇప్పుడు మనం పొట్టు తీసుకుందాం. చికెన్ దమ్ బిర్యానీలోకి ఎగ్ అన్నది భలేగా ఉంటుంది కదా, బాయిల్డ్ ఎగ్ వేసుకొని తింటే. అలాగే మన చెట్ల కింద అయితే కూర్చొని అంతా తీసుకుంటున్నాము. ఇలాగే మనం అందరం కూడా మన పల్లెటూరులోకి వచ్చిన కూర ఇలాగే మనం అందరం జరుపుకుంటాము. ఇదంతా కూడా మనం ఎప్పుడు చేసుకునేది కాదు, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో చేసుకుంటాము. అది కూడా మనం గ్రాండ్గా ఇలాగా చేసుకోవాలనేసి నేను కూడా ఇలా తీస్తున్నాను. ఇదైతే నేను పొట్టు తీసి పెట్టుకున్నాను. దమ్ బిర్యానీలోకి అయితే వేసుకోవడానికి మనం అయితే తీసుకున్నాము. ఈ విధంగా ఇలా 3 గుడ్లను అయితే తీసుకొని పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం 3 గుడ్లని ఇలాగైతే పొట్టు తీసి అయితే పెట్టుకున్నాము. దీన్ని అంతా కూడా మనం అయితే ఒక సైడ్ని అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మనం బిర్యానీలోకి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్దిగా నూనె అనేది వేసుకుందాము. ఇదంతా వేసుకున్నాం కాబట్టి పేస్ట్కి ఏమేమి కావాలో మీకు చెప్తాను. ఇప్పుడు ఈ బాదం అన్నది మేము వేసుకున్నాము. మీ ఇంట్లో ఉంటే వేసుకొని, లేకపోతే లేదు, ఆప్షనల్. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, టమాటీలు, ఉల్లిపాయలు, బిర్యానీ ఆకు, ఇంకా కొద్ది స్పైసెస్, పువ్వు, చెక్క, లవంగం అలాంటివి. ఇదంతా కూడా ఇప్పుడైతే వేసుకుందాము.
ఇప్పుడు ఇదైతే ఉడికిపోయింది కాబట్టి మనం దీన్ని దించేసుకొని చల్లార్చుకొని పేస్ట్ చేసుకుందాము. ఇదైతే నేను తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ చల్లారిపోయాయి కాబట్టి మనం మిక్సీలో వేసుకొని బాగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాము. ఈ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూడండి. చికెన్ అంతా కూడా మేము లెగ్ పీస్లు అయితే తీసుకున్నాం దమ్ బిర్యానీకి. అలాగే మసాలాలు పసుపు, గరం మసాలా, జీలకర్ర, ఉప్పు, కారం, ధనియాల పొడి, అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయ, బాయిల్ చేసుకున్న గుడ్లు, టమాటీలు, పెరుగు, ఇంకా మనకి టమాటీ అవన్నీ పేస్ట్ అయితే చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, స్పైసెస్ అంటే బిర్యానీ ఆకు, లవంగం, పువ్వు, చెక్క అవన్నీ ఇంక్లూడ్ అవుతాయి మిరియాలతో సహా. అలాగే మన కటింగ్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, నిమ్మకాయ, పచ్చిమిరపకాయ. ఈ బాస్మతి రైస్ అయితే మేము అరగంట ముందే అయితే నానబెట్టుకున్నాము. ఇదంతా కావాలి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంత నూనె. ఇవన్నీ ఉంటే మనం చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ చికెన్ని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఫస్ట్ మనమైతే చికెన్ తీసుకోవాలి. మేమైతే చూడండి లెగ్ పీస్లు అన్నీ తీసుకున్నాము. చికెన్లోకి మనకు ముఖ్యమైనది మ్యాగ్నేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఉప్పు తీసుకోవాలి. సరిపడంత ఉప్పు అయితే వేసుకోండి. కారం అయితే మేము 1 స్పూన్ కారం వేస్తున్నాము. ఇదంతా కూడా మనం వేసేటప్పుడే ఒకసారి మనం కలిపేసుకుంటున్నాము. జీలకర్ర పొడి ఇదైతే మనకి 1 స్పూనే అయితే వేసుకుంటున్నాము. ఈ ధనియాల పొడి అయితే మనకి కొద్దిగా స్పైసెస్ బట్టి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం పొడులుగా అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం గరం మసాలా ఇవంతా కూడా మసాలాలు వేసేస్తున్నాం కాబట్టి మనం మొత్తం కూడా కలిసేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుంటే చాలు. ఈ పసుపు అనేది చిటికెడు వేసామా వేయలేదా అంటుంటే చాలు. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా దీనికి పట్టేటట్టుగా అయితే కలపండి. చూడండి ఎంత బాగుందో కదా. ఇదైతే ఎలా తినచ్చు. మనం ఒకవేళ బార్బిక్యూ కనుక అలా చేసుకుంటే ఇలా తినచ్చు. మనమైతే ముందుగా దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం బిర్యానీ కోసం కాబట్టి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటాము. ఎందుకంటే నీసు వాసన వస్తుంది కదా చికెన్లో కనుక దేనికైనా నీసు వాసన వస్తుంది కాబట్టి పోవడం కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మనం బాగా వేసుకొని బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫైనల్గా పెరుగు అన్నది మీ క్వాంటిటీ బట్టి అయితే వేసుకోండి. చూడండి పెరుగు అన్నది కొత్త ప్యాకెట్లోకి వెళ్ళి తీసిన పెరుగు అయితే మేము వేస్తాము. ఇలా మీరు మొత్తం కూడా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ మ్యాగ్నేట్ చేసుకుంటేనే మంచి ఈ మసాలాలు అన్నీ కూడా బాగా పట్టి బాగుంటుంది. ఫైనల్గా మనమైతే దీంట్లోకి కొత్తిమీర వేసేస్తున్నాము. ఈ కొత్తిమీర అంతా కూడా కట్టింగ్స్ అన్నీ చేసుకొని బాగా కడుక్కొని అయితే వేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టే కలుపుకోండి. మ్యాగ్నేట్ చేసుకోండి. ఉత్తగా వేయకుండా మ్యాగ్నేట్ చేసి వేసుకుంటే ఇవన్నీ మసాలాలు ఇవన్నీ వేస్తే ఆ చికెన్కి బాగా పడుతుంది. ఒక 30 మినిట్స్ గంట అయితే మీరు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనమైతే నిమ్మకాయ లెమన్ అంతా కూడా వేసుకుందాము. ఈ నిమ్మకాయ ఎందుకంటే మనకి పులుపు కోసం అయితే వేసుకుంటాము. పులుపు కూర ఒక రకమైన టేస్టే కదా, అందుకు నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాము. ఇప్పుడు మనమైతే నూనె వేసుకుందాము. నూనె అన్నది మీ చికెన్కి సరిపడేంత నూనె అయితే వేసుకోండి. ఇదంతా కూడా మసాలాలన్నీ కూడా బాగా పట్టేయి, అందుకు మనమైతే నూనె వేసుకుంటున్నాం. నూనె కొద్దిగా ఎక్కువే వేసుకోండి. అదంతా కూడా ఈ లెగ్ పీస్కి బాగా పట్టేయి. చాలా చాలా బాగుంది. చూస్తుంటేనే మంచి చూడండి మంచి వాసన కూడా వస్తుంది. ఇందాకలు మనం టమాటీ ఉల్లిపాయలు అవన్నీ వేసుకున్నాం కదా, పేస్ట్ అంతా కూడా ఇందులో అయితే వేసుకుందాము. చూడండి బాగా ఫైన్గా గ్రైండ్ అయింది ఇదంతా. అందుకు ఇదంతా కూడా ఒకసారి మనం వేసుకుందాము. మీరు గ్రైండ్ చేసేటప్పుడు ఫుల్గా గ్రైండ్ అవ్వాలి, సగం సగం కాకుండా కూడా మొత్తం గ్రైండ్ అయ్యి ఇలాగైతే మీరు పేస్ట్ చేసుకోండి. బిర్యానీకి బాస్మతి రైస్ మనం 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి. చూడండి నానబెట్టుకున్న తర్వాత వాటర్ రిమూవ్ చేస్తేనేమో మనకి రైస్ ఏమో చెలగ వచ్చింది. ఇదేమొచ్చి ప్రస్తుతం మీరైతే ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి అయితే మనం నీళ్ళు వేసుకున్నాము. అదంతా కూడా అయితే మనం ఇందులో పెట్టేస్తున్నాం. మంచినీళ్ళు వేసాం కాబట్టి ఈ మంచినీళ్ళు ఏమంచి ఈ కట్టెల పొయ్యి మీద బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఈ బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. ప్రస్తుతం మనం బాయిల్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా స్పైసెస్ బిర్యానీ ఆకులు లవంగాలు చెక్కలు అవన్నీ వేసేస్తున్నాము. అవన్నీ ఇందులో వేస్తాము. ఇదైతే బాగా మరుగుతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు కూడా వేసుకుందాము. కొద్దిగా వేసుకోండి.
మేము కొద్దిగా అయితే వేసుకుంటున్నాము. నిమ్మకాయ. ఇప్పుడు మనం నూనె వేద్దాం. నూనె ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. నూనె వేయడం వల్ల అన్నం పొడిగా అవుతుంది మనకి. ఒకసారి ముద్దలా కాకుండా పొడిగా అవడం కోసం నూనె అనేది వేస్తారు. ఇప్పుడు మనం బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, దాన్ని అంతా కూడా నీళ్ళు అయితే తీస్తాము. చూడండి బాగా నానిపోయింది. ఈ రైస్ని అంతా కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడైతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకుందాము. మరీ దీన్ని కలిపికండి. ఇదైతే మనకు బాయిల్ అవ్వాలి కాబట్టి మూత పెట్టుకుందాము. మీకైతే ఇది కరెక్ట్గా బాయిల్ అయినప్పుడు చూపెడతాను. ఇది మీకు బాయిల్ అవ్వడం చూపిస్తున్నాను కదా, చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఇలాగే మీకు కూడా బాయిల్ అవ్వాలి. సో మనం దీన్ని కలపకూడదు కూడా, అందుకే నేను ఎక్కువ కలపట్లేదు. ఇలా లైట్ మీకు చూపెట్టడం కోసమే కలుపుతున్నాను. ఇప్పుడైతే అందరూ అంటారు 100% బాయిల్ అయిన ఫుడ్ తినాలి అంటారు. కానీ మనం దమ్ బిర్యానీ చేసేటప్పుడు 70% కుక్ అయిందే మనం తీసుకోవాలి. ఎందుకంటే మిగతా 30% దమ్లోనైతే ఉడుకుతుంది. నార్మల్ రైస్ కాబట్టి ఇప్పుడు 70% అయితే చాలు. ఇదైతే అయిపోయిందో లేదో తెలియడానికి మనమైతే ఏడ్ చేస్తామంటే ఇలాగంటే ఒక ఫుల్ దాంట్లోనైతే 2 హాఫ్లు అయితే వచ్చాయి కదా, అదే మనకి అయ్యిందో లేదో అన్నది చెప్తుంది. ఇప్పుడైతే ఇది దించేసుకొని మనం అన్నం అయితే వార్చుకుందామంటే నీళ్ళన్నీ కూడా రిమూవ్ చేసుకొని ఉత్తి రైస్ అన్నది ఉంచుకుందాము. దీనికి మీకు కన్నాల జిబ్బి ఉంటుంది కదా, ఇదైతే కావాలి. ఎందుకంటే వాటర్ అన్నది రిమూవ్ అవడం కోసం ఈ కన్నాలు అన్నవి హెల్ప్ అవుతాయి మనకి. ఇప్పుడైతే మనం ఈ బాస్మతి రైస్ అంతా కూడా సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇలాగైతే కట్ అవ్వాలి. మరి దెబ్బగా కాకుండా సన్నగా అయితే ఉండాలి మనకి. అదంతా కూడా ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆనియన్స్ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే నేను వేసేస్తున్నాను ఇదంతా కూడా. చూడండి, నేను మీకు దగ్గరుండి చూపెడతాను ఎలా ఫ్రై చేసుకోవాలి ఎలాగా అనేది. ఈ ప్రాసెస్ అంతా కూడా చూపెడతాను మీకు. అయితే ఇది గోల్డెన్ కలర్ వచ్చే చూపెట్టండి. నేను చెప్తున్నట్టే సేమ్ యాస్టీజ్ ఇలాగే వచ్చింది. ఇంతే మనం ఇలాగే ఒక కన్నెల జాలు తీసుకొని ఇలాగైతే తీసుకోవాలి. అయితే చూడండి, ఇలాగే మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఇది అయిపోయింది కాబట్టి మనం ఇందులో అయితే వంపేసుకుందాం. ఇప్పుడు మనమైతే ఇందాక ఉల్లిపాయలు అన్న ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి వెళ్ళి కొద్ది నూనె అయితే తీసుకున్నాము. చూడండి, ఇదైతే మనం గంట తర్వాత చూస్తే బాగా మ్యాగ్నెట్ అయ్యి ఉంది కదా, ఇలాగే మనకు అవ్వాలి. సో ఇదంతా కూడా మనం అయితే ఇందులో వేసుకుందాము కొద్దిగానే. ఈ మ్యాగ్నెట్ చేసుకున్నదంతా కూడా మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుంటున్నాము. ఇలాగే మనకు ఫ్రై అవ్వాలి. ఈ కట్టెల పొయ్యి మీద చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగుంటుంది. సో మనం జస్ట్ ఒక 5 మినిట్స్ని ఫ్రై చేసుకుందాం. ఈ చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట. ముందుగా మనకి చికెన్ కూడా 100%లో 80% అయితే ఉడికిపోయింది కాబట్టి మనం దమ్ పెట్టేసుకుందాం. దమ్ పెట్టడానికి ఇదైతే మనం బయట పెట్టేసుకుందాము. బాగా ఉడికింది, ఇది మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం దమ్ పెట్టబోతున్నాము. దమ్ పెట్టడానికి ఇలాంటి పెద్ద గిన్నె అయితే కావాలి. మనం దమ్ పెట్టేటప్పుడు మట్టి అనేది రాస్తారు. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. మట్టి రాయడం వల్ల ఎక్కువ మాడకుండా ఉండడానికి అయితే రాస్తారు. సో మనమైతే ఇప్పుడైతే మనం దమ్ అనేది చేసుకుందాము. దమ్ చేసుకోవడానికి మనం కొద్దిగా నూనె అనేది వేసుకుందాము. ఇందాక మనం ఉల్లిపాయలు అన్న ఫ్రై చేసుకున్నాం కదా, అందులో నుంచి కొద్దిగా నూనె అనేది వేసుకుందాము. ఈ నూనె అంతా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఇందాకలా చికెన్ అన్నది కర్రీ చేసుకున్నాం కదా, అదంతా కూడా 80% ఉడికిందని చెప్పాను. ఇప్పుడే 20% ఉడకాలి. ఫస్ట్ దమ్ అన్నదే మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇందులోకి. ఇప్పుడు మనం చికెన్ వేస్తాం కాబట్టి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నవి వేసుకుందాము. ఇదంతా కూడా మనం ఒకేసారి వేయకుండా కూడా ఒక్కొక్క స్టెప్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వేసుకుందాం కరివేపాకుతో సహా. మొత్తం ఒకసారే కాకుండా ఒక్కొక్క స్టేజ్ అంటారు కదా. ఇప్పుడు చికెన్ వేసుకున్నాం కాబట్టి బాస్మతి రైస్ అయితే వేసుకుందాము. ఒక చుక్క కూర నీళ్ళు లేకుండా కూర ఉంది, ఇలాగే మనకు ఉండాలి. మన చేయి కాలుతున్న కూర అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మీరు అయితే నుంచి రైస్ అంతా కూడా కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు రైస్ వేస్తాం కాబట్టి చికెన్ అనేది వేసుకోవాలి. మళ్ళీ మొత్తం కూర కప్పేయాలి. కప్పేసిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇలాగా మీకు నచ్చినట్టుగా అయితే ఎలాగైనా చేసుకోవచ్చు మీరు. అంటే పన్నీర్ కూర వేసుకోవచ్చు చికెన్ బదులు. మనం ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ కాబట్టి చికెన్ వేసుకుంటున్నాము.
అదే మీరు పన్నీర్ దమ్ బిర్యానీలో అన్నా కూడా ఏదైనా ఒకే ప్రాసెస్. ఇప్పుడు చికెన్ వేసుకున్నారు కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ అంతా కూడా ఇందులో వేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాము, మనమైతే పుదీనా వేసుకున్నాము. అలాగే దీని మీద లాస్ట్ ఫైనల్గా మనం బాస్మతి రైస్ అంతా కూడా ఇందులో అయితే వేసుకుందాము. ఇదంతా కూడా మీరు గమనిస్తున్న మనకు 3 స్టేజ్లుగా అయితే వచ్చింది. చూడండి 3 స్టేజ్లుగా వచ్చింది కాబట్టి 3 సార్లు అయితే మనం వేసుకుంటున్నాము. ఇదంతా వేస్తాం కాబట్టి మనం ఇప్పుడు బాగా కప్పేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కప్పేసుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్, మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని కూడా ఇందులో అయితే వేసుకుందాము. చూడండి నేను చూపిస్తున్నట్టయితే మీరు స్ప్రెడ్ చేసుకోండి అంతా కూడా. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుందాము. మనం బాయిల్ చేసుకున్న గుడ్లను కూడా ఇప్పుడే వేసుకోవాలి మీద మీదన. 1 2 3 గుడ్లు అయితే మనం బాయిల్ చేస్తాం కాబట్టి 3 గుడ్లను కూడా మనం ఇందులో వేస్తాం కాబట్టి మిగిలిపోయిన కొత్తిమీర, పుదీనాను కూడా మనం ఇందులో వేసుకుందాము. ఈ విధంగా మీరు అంతా కూడా ఇలా తయారు చేసుకోండి. ఇప్పుడైతే మనకి దమ్ అయితే పెట్టాం కాబట్టి ఏం చేస్తామంటే మూత అన్నది పెట్టుకోవాలి. అంటే మనం మధ్యలో అయితే పెట్టుకోవాలి. దమ్ అయితే బాగా కుక్ అవుతుంది. మనమైతే ఈ దమ్ మీద అయితే బరువు పెట్టాలి. బరువు పెట్టడం వల్ల ఇందులో ఉన్న పొగ అన్నది బయటకు వెళ్ళకుండా అందులోనే బాగా కుక్ అవుతుంది. సో అందుకైతే బరువు పెడతారు. మీకు అంతా కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఇలా మనం బరువు కూడా పెట్టాము. 15 మినిట్స్ దమ్ అయితేనేమో మనకు సరిపోతుంది. అంటే అయితే మీరు పెట్టకూడదు. ఒకవేళ మీరు కట్టెల పొయ్యి మీద చేస్తే మంట పెట్టకుండా ఉత్తి బొగ్గులతోటే మనకు సరిపోతుంది. లేదు మేమైతే పొయ్యి మీద చేస్తామంటే సిమ్లో పెట్టుకోండి అంతే. ఇంకా సో బొగ్గుల మీద ఇది ఒక 15 మినిట్స్ అయితే తయారైపోవాలి అంతే. మన దమ్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇది 15 మినిట్స్ అయిన తర్వాత మీకు చూపెడతాను. ఇప్పుడు మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తేనే ముంచి మనం టేస్ట్ చేయాలి. ఇంకా ఈ 15 మినిట్స్ అయిపోయింది కాబట్టి రెడీ అయిపోయింది కాబట్టి మనం దీన్ని దించుకుందాం. మన చికెన్ దమ్ బిర్యానీ అటు పక్క అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాము. ముందుగా కడాయి పెట్టుకొని 1 గంట నూనె వేసుకుందాము. మనం కటింగ్ ఏంటంటే పచ్చిమిరపకాయ, నిమ్మకాయ, కరివేపాకు, టమాటీ, ఉల్లిపాయ. ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిరపకాయ అయితే వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు, టమాటీలు అయితే వేసుకుందాం. ఈ 3 వేసుకున్నాం కదా. సరే చూడండి దానికి ఇదే కొద్దిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే ఇది కొద్దిగా ఫ్రై అయిపోయి కాబట్టి మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మేము వేస్తాము. చూడండి ఇదంతా కూడా కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు అల్లం వేస్తాం కాబట్టి పసుపు ఏమంచి మేము 1 స్పూన్ అయితే వేసుకున్నాము. మీకు ఎంత సరిపోతే అంత అయితే వేసుకోండి. ఈ అల్లము, పసుపు వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం బాగా కలిపేసుకుందాము. దీంట్లోకి మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే మనం చికెన్ అన్నది వేసుకుందాము. చికెన్ వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేస్తున్నాం మేము. ఈ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది. దానంతా అదే నీళ్ళు వస్తుంది అనమాట మన చికెన్ కర్రీలోకి. సో ఈ కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం చికెన్ వేస్తాం కాబట్టి ఇదంతా కలిసేటట్టుగా కలుపుకుందాం. ఈ చికెన్ కర్రీ అయితే మగ్గిపోయింది కాబట్టి ఉప్పు, కారం వేసుకుందాం. ఒకసారి చూడండి బాగా ఉడికింది కదా అంతా కూడా. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు మీ టేస్ట్కి సరిపడంత అయితే వేసుకోండి. ఉప్పు వేస్తాము. మేమైతే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాము. అలాగే కారం అనేది మనకి ఎంత కారం తిన్న వాళ్ళు అయితే అంత కారం అయితే వేసుకోండి. సో మేమైతే కారం కూడా వేస్తాం కాబట్టి ఒకసారి అయితే మేము కలిపేసుకుంటున్నాము. ఈ కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ అంటే చాలా చాలా బాగుంటుంది కదా. కంపల్సరీగా ట్రై చేయండి. మంచి వాసన వస్తుంది వండుకున్నప్పుడే. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇదైతే ఉప్పు, కారం వేస్తాము. మళ్ళీ కొంచెంసేపు అయితే మగ్గనిద్దాము. ఒక 5 మినిట్స్ వచ్చింది కాబట్టి మనం జీలకర్ర, మెంతుల పొడి, ఇంకా గరం మసాలాలు అయితే వేద్దాము. సో చూడండి నేనైతే కొద్దిగానే వేస్తున్నాను అన్నీ కూడా. ఇదైతే చాలా చాలా బాగుంది. ఈ చికెన్ అయితే చూడడానికి తినేయాలనిపించేస్తుంది మనకి. ఇలాగైతే ఉంది కదా, మంచి వాసన వస్తుంది కట్టెల పొయ్యి మీద. మధ్యలో ఆ పక్షుల కిలకిలలు కూడా వస్తున్నాయి.
ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలిపేసుకుందాము. ఎండకొచ్చింది, ఫ్రై అయిపోయింది. రోస్ట్గా చాలా చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఇప్పుడు మనం అయితే నిమ్మకాయ అయితే పిండేసుకుందాము. నిమ్మకాయ దేనికి అంటే పులుపు వచ్చి మంచి టేస్ట్ ఉంటుంది కదా చికెన్లోకి, అందుకే నిమ్మకాయ అన్నది పిండుతారు. సో మీరు కూడా నిమ్మకాయ పిండుకోండి, చాలా చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకో మన పెద్దలు కట్టెల పొయ్యి మీద వండుతారా అని నేను అప్పుడు అనుకున్నాను. ఎంత మంచి టేస్ట్ ఉంటుంది అనేసి నేను అనుకోలేదు. ఇంకా నేను టేస్ట్ చేయలే, కానీ స్మెల్లే మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా చాలా బాగుంది స్మెల్. సో ఇదైతే అయిపోయింది కాబట్టి మనం అయితే దించుకుందాము. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కాబట్టి మనం అయితే దించుకుందాం. కబాబ్ పుల్లలు అయితే మనం తయారు చేసుకుంటున్నాము. సో కబాబ్ పుల్లలకి మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసుకోవాలి కదా. మనం కబాబ్ పుల్లలు చేసుకున్నప్పుడు మీరు చికెన్ అనేది బోన్లెస్, ఒక్క ముక్క కూర బోన్ ఉండకుండా అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే మనం కబాబ్ పుల్లలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, పసుపు, జీలకర్ర పొడి, కారం, ధనియాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే మనకి కొద్దిగా నిమ్మకాయలు, నూనె, తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు. ఇవన్నీ ఉంటే మనం కబాబ్ అనేది చాలా చాలా టేస్టీగా తినచ్చు. ఇదంతా కూడా ఒక పెద్ద అటాక్లో మనం ఏమేమి తయారు చేసామో అవన్నీ కూడా మీకైతే చూపెడతాను. ఈరోజు అంతా కూడా మన కనుమ స్పెషల్స్. ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా కూడా మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. నీసు వాసన పోవడానికి మనం అల్లం అన్నది వేస్తాము. ఇప్పుడు అల్లం కూర వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలిపేసుకుందాము. అలాగే కారం అన్నది మీరు వేసుకోండి, ఎందుకంటే చాలా ఎక్కువ వేసుకోండి. మంచి కారం ఉంటేనే కదా మన కబాబ్ అయినా ఏదైనా తినాలనిపిస్తుంది. సో మనం కారం కూర కలిపేసుకున్నాం కాబట్టి పసుపు అసలు వేసామా వేయలేదా అంత, పసుపు చిటికడంతా వేసుకోండి. ఇప్పుడైతే మనం కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, ఇదైతే చూడండి బాగా మనం పొడి అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే మనం కొద్దిగా గరం మసాలా అయితే వేసేస్తున్నాము. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇవన్నీ కూడా మనం వేసుకున్నాం కాబట్టి ఒకసారి మనం బాగా కలిపేసుకుందాము. కొద్దిగా టేస్ట్కి సరిపడేంత ఉప్పు అన్నది మీ టేస్ట్కి, క్వాంటిటీకి అవన్నీ సరిపడేంత వేసుకోవాలి. ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకుంటున్నాము. ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఇదంతా బాగా పట్టేటట్టుగా మనం అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే నిమ్మకాయ వేసుకుంటున్నాము. నిమ్మకాయ ఎందుకంటే చికెన్ అన్నది పుల్లగా ఉండి మంచి టేస్ట్ రావడం కోసం నిమ్మకాయ అయితే పిండేస్తున్నాం మేము. ఇలాగైతే మీరు చికెన్ అంతా కూడా తయారు చేసుకోండి. చాలా మెత్తటి మాంసం ఇదంతా కూడా చికెన్. సో కొద్దిగా నూనె అన్నది మనం వేసుకొని కలిపేసుకుందాము. నూనె వేయడం వల్ల చికెన్ అన్నది ముద్దగా కాకుండా కూడా సింగిల్ పీస్గా అయితే వస్తుంది, పల్చగా. సో ముద్దగా మనకు ఉండకుండా సింగిల్ పీస్లో రావడం కోసం నూనె ఇదంతా కూడా మనం వేసుకున్నాము. చూడండి అంతా కూడా ఆయిలీగా ఈ మాంసం అన్నది పట్టేసి భలేగా ఉన్నది కదా. ఇలాగే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మీరు ఒక 30 minutes అయితే పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది మ్యాగ్నేట్ చేసింది అంతా కూడా కలలు కాబట్టి 30 minutes అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ అనేది మ్యాగ్నేట్ అయిపోయింది. 30 minutes తర్వాత చూస్తే ఎలాగుందో కదా మన చికెన్, చూడడానికి చాలా చాలా బాగుంది. ఈ చికెన్ అంతా కూడా బాగా మనం కారము ఇంకా గరం మసాలా అవన్నీ వేస్తాం కాబట్టి దీనికి బాగా పట్టింది. మనం ఫస్ట్ కబాబ్ చేసుకోవడానికి ఇలా పుల్లలు అయితే మనకు ఉండాలి. ఈ పుల్లలు అయితే మీరు కొనుక్కోండి. సో దీంతో మనం కబాబ్ అయితే చేసుకోవచ్చు బొగ్గుల మీద. ఇప్పుడైతే మీకు దగ్గర నుంచి కబాబ్ ఎలా కడతారో మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం ఒక స్టీల్ రాడ్ని అయితే తీసుకొని దానికి చికెన్ ఉంది కదా, చికెన్ మధ్యలో గుచ్చాలి. మీరు చికెన్ అన్నది మరీ చిన్న పీసులుగా కట్ చేయకుండా కొద్ది పెద్దగా ఉండాలి, ఎందుకంటే చికెన్ గుచ్చినప్పుడు అయితే మనకి రావడం కోసం పెద్దగా ఉండాలి. సో మీరైతే ఈ విధంగా కబాబ్లు అయితే తయారు చేసుకోండి. ఈ చికెన్ కబాబ్లు అయితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసుకోలేని వాళ్ళు అయితే కంపల్సరీగా ట్రై చేయాల్సిందే అని నేనైతే చెప్తాను. చాలా చాలా బాగుంటుంది. ఈరోజు మనం చికెన్తో బోల్డ్ రకాలైతే వండుకుంటున్నాం కదా, నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఈరోజు అయితే మనం మొత్తం ఈ విధంగా అంతా వండుకుంటున్నాము. ఇదైతే చికెన్ కబాబు, ఇది చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలాగే తయారు చేసుకోండి. ఆ పుల్లకి ఎంత చికెన్ కబాబులు సరిపోతే అంత చికెన్ కబాబులు అయితే మీరు తయారు చేసుకోండి. ఇలా మేము 2 పుల్లకు కూడా తయారు చేసుకుంటున్నాము. ఈ విధంగా మీరు అయితే నుంచి తయారు చేసుకోండి. ఇప్పుడైతే చూడండి మన ఒక స్టీల్ రాడ్కి మన చికెన్ అయితే పెట్టుకున్నాం కదా, మ్యాగ్నేట్ చేసిన చికెన్ తినేదనిపించేస్తుంది. ఏం చేస్తామంటే ఒకసారి చూడండి, మనం ఈ బొగ్గుల మధ్యలోనే అయితే పెట్టాలి దీన్ని. సో నేనైతే పెట్టేస్తున్నాను. అది కాలుతుంది ఫ్రెండ్స్, మనం ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇది మన కబాబ్ పుల్ల అయితే రెడీ అయిపోతుంది.
ఇదైతే చాలా మంచి వాసన వస్తుంది. ఇదైతే బొగ్గుల కింద అయితే అవుతుంది. చాలా బాగుంది కబాబ్ చూస్తుంటేనే. బాగా కాలాలి ఫ్రెండ్స్. మనం కబాబ్ పుల్లలు కాల్చుకునేటప్పుడు ఏం చేయాలంటే ఒక దగ్గరే ఉండకుండా అలా దాన్ని కదుపుతూ ఉండాలి. అప్పుడే అది అన్ని పక్కల ఫ్రై అవుతుంది. ఈ విధంగా మీరు కబాబ్ పుల్లలన్నీ చేసుకోండి. ఇప్పుడైతే మన కబాబ్ పుల్లలన్నీ రెడీ అయిపోయినట్టే. సో చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఒక్కొక్కటి కూర. చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే నాకు ఫాస్ట్గా టేస్ట్ చేసేయాలనిపించేస్తుంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు అరిటాకులో అన్నీ వేసుకొని సర్వ్ చేసుకుందాం. బిర్యానీ, కర్రీ, కబాబ్ పుల్లు అన్నీ కూర మనం సర్వింగ్ ప్లేట్లో లాగా అరిటాకులు అన్నీ వేసుకొని సర్వింగ్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం అరిటాకు అయితే తీసుకున్నామో చూడండి ఎంత బాగుందో కదా. ఫ్రెష్గా క్లీన్ చేసాము. ఇప్పుడైతే మన బిర్యానీ అయితే మూత తీస్తున్నాము. ఎలాగుందో చూడండి. చాలా చాలా బాగుంది కదా. గుడ్లన్నీ ఒకసారి చూడండి. ఇదంతా కూడా మనం ఇప్పుడు తినేబోతున్నాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంతసేపు మనం కష్టపడి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. ఇంకా మనం కష్టపడిందంతా కూడా ఇప్పుడు తింటున్నాము. అబ్బాయి చూడండి మంచి లెగ్ పీస్ ఎలాగుందో. వేడి లెగ్ పీస్ నా సర్వింగ్ ప్లేట్లోకి అయితే వచ్చింది. అరిటాకులో ఇలాగా మన గుడ్డు కూర వచ్చేస్తుంది. ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఆహా మంచి ఎగ్. ఆహా సూపర్ ఉంది. మంచి వాసన. ఈ కబాబ్ పుల్లలు కూడా చాలా చాలా బాగున్నాయి. సూపర్ ఉంది. బిర్యానీ చాలా చాలా వేయి మమ్మీ. ఈ వేడి బిర్యానీ చూడండి ఎంత బాగుందో. బిర్యానీ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. మధ్యలో ఈ గుడ్డు సూపర్ ఉంది. ఈరోజు కనుమ దావత్ మా ఇంట్లో. చాలా చాలా బాగున్నాయి ఇవి. పీస్ కూర బాగా ఉడికింది కదా చూడండి. ఇదంతా కూర బాగా ఉడికింది. పీస్ కూర, గుడ్డు కూర బాగా ఉడికింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడైతే ఈ చికెన్ కర్రీ చూడండి ఎంత బాగుందో కదా. ఇదంతా కూర మనం కట్టెల పొయ్యి మీద చేసుకున్నాము. చూడడానికే చాలా చాలా నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం టేస్ట్ చేయాలి. అలాగే కొద్దిగా మేము కచంబరం కూర తయారు చేసుకున్నాము పెరిగేసుకొని. సూపర్ ఉంటుంది. మంచి కాంబినేషన్ అన్నీ కూడా. నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. అబ్బా భలేగా ఉంది. చాలా బాగుంది. సూపర్ ఉడికింది కబాబ్ పుల్లలు కూర. ఎంత బాగుందో. బాగుంది. ఇప్పుడు బిర్యానీ. గుడ్డు లెగ్ పీస్ బాగా ఉడికింది. ఫైనల్గా మన చికెన్ కర్రీ చాలా బాగుంది. ఆహా అద్భుతం. కనుమ దావతంతో మా ఇంట్లోనే. ఈరోజు మా కనుమ స్పెషల్స్ ఇవే ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసుకోండి. సూపర్ ఉన్నది. ఇది చికెన్ కబాబు, ఇది చికెన్ దమ్ బిర్యానీ, జాయింట్ కూర ఉంది బాగా ఉడికింది. అలాగే ఎగ్ కూర ఉంది. ఇంకా ఇదైతే చికెన్ కర్రీ. ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాగైతే తయారు చేసుకోండి కనుమకి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కనుమ స్పెషల్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.